శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుడంటే నాకు అన్నీ ఇచ్చేవాడు అని సామాన్య జనులు భావిస్తారు. అందుకే దేవుడి ముందుకు వెళ్ళగానే కోరికల చిట్టా విప్పుతారు. ఆ విధంగా కోరికలను కోరుకోవడానికి గుళ్ళకు, గోపురాలకు, తీర్థయాత్రలకు వెళ్ళడమే ధార్మిక జీవనం అని వారు అనుకుంటారు. కానీ ఇటువంటి ధర్మాన్ని శ్రీమద్ భాగవతం కైతవ ధర్మమని నిర్వచించింది. భాగవతంలో నుండి అటువంటి కైతవ ధర్మాలు తరిమివేయబడుతున్నాయి. భగవంతుడు నాకు అన్నీ ఇస్తాడు అనే సామాన్య జనుల భావనకు వ్యతిరేకంగా అంతా భగవంతునికి అంకితం అనే విషయాన్ని త్రికరణ శుద్ధిగా అమలుపరిచిన వారు విశుద్ధ భక్తులతో నిండినదే శ్రీమద్ భాగవతం. దీనికి గుర్తుగా మనకు గోపికలు, బలిచక్రవర్తి వంటి వారు కనిపిస్తారు. ప్రపంచంలోని సంబంధాలు కష్టాలతో నిండి ఉంటాయి. సంబంధాలు ఉన్నాయి అంటే సమస్యలు ఉన్నట్టే. ఆధ్యాత్మికతలో సమస్యలు ఉండవు అంటే దానికి సంబంధాలు ఉండవు. ఇక్కడ సంబంధాలు ఉండవని అంటే దాని భావం లౌకిక సంబంధాలనే కానీ ఇంకొకటి కాదు. ఆధ్యాత్మికతలో జీవితానికి శ్రీకృష్ణుడే కేంద్ర బిందువు అవుతాడు. అటువంటి కృష్ణ భక్తి భావనలో బాహ్యానికి గోచరించే సంబంధాలు నిజానికి దివ్యమైనవే అయి ఉంటాయి. బలిచక్రవర్తి తనకు ఉన్నదంతా విష్ణువుకు అంటే వామనదేవునికి ఇవ్వడానికి సంసిద్ధుడయ్యాడు. అందుకే తను గురుశాపానికి గురి అయ్యాడు. అయినా భాగవత ధర్మానికి కట్టుబడ్డాడు కనుక మహాజనుల్లో ఒకనిగా మిగిలిపోయాడు. శ్రీమద్ భాగవతంలో మహోన్నతమైన స్థానాన్ని అందుకున్నాడు. నవవిధ భక్తుల్లో ఒకటైన ఆత్మనివేదనానికి ఉదాహరణగా నిలిచిపోయాడు. భగవంతునికి ఇచ్చిన మాటతోనే తనకు సంబంధమని భావించాడు కనుక దేవదేవునికి ప్రీతమునిగా అయ్యాడు. శ్రీ వామనదేవుడు ఒక పాదాన్ని ఊర్ధ్వంగా చాచినప్పుడు బ్రహ్మదేవుడు తన కమండల జలంతో దానిని అభిషేకించాడు. ఆ జలమే ఆకాశగంగా రూపంలో మార్పు చెందింది. తరువాత వామనదేవుడు తన సర్వవ్యాపక రూపాన్ని ఉపసంహరించి సాధారణ వటువు రూపంలో వచ్చేశాడు. అప్పుడు సకల లోకపాలకులు ఆ దేవదేవుని అర్చించారు. వారంతా స్తుతులు చేశారు, జయ జయ ధ్వనులు చేశారు, నృత్యగానాలు చేశారు, దుందుబులు మోగించారు. అందరూ పరమోత్సాహంతో ఆ విజయోత్సాహంలో పాల్గొన్నారు. కానీ విజయోత్సాహము దానవులకు సహింపరాందిగా అయ్యింది. విష్ణువు కపటి రూపంలో వచ్చి తమ ప్రభువు నుండి సమస్తాన్ని హరించాడని వారు నిప్పులు జరిగారు. తమ ప్రభువు యజ్ఞదీక్షలో ఉన్నందున సత్యనిష్ఠుడు, సత్యవాదియే నిలిచాడని వారు తలిచారు. కనుక విష్ణువును వధించే బాధ్యత తమదేనని భావించి వారంతా శూలాలు, ఖడ్గాలు ధరించి వామనుపైకి ఉరికారు. అది చూసి విష్ణు పార్షదులు నవ్వి వారిని నిరోధించారు. అప్పుడు నందుడు, సునందుడు మున్నగు విష్ణు పార్షదులు అసుర సేనను వధించసాగారు. తమకు ప్రస్తుతం కాలం అనుకూలంగా లేదని, అది దేవతలకు అనుకూలంగా ఉందని, అందువల్ల యుద్ధం చేయడం వ్యర్థమని బలిచక్రవర్తి తన అనుయూయులకు అప్పుడు బోధించాడు. దైవం అనుకూలించిందే తమకు విజయం కలగదని, అందుకే దేవతలను జయింపగలిగే అనుకూలమైన కాలం కొరకు వేచి ఉండమని బలిచక్రవర్తి చెప్పగా దైత్యపతులందరూ దేవతలచే తరుమబడి రసాతలంలోకి ప్రవేశించారు. అప్పుడు పక్షిరాజైన గరుడు వచ్చి తన ప్రభువు అభీష్టం మేరకు బలిని వరుణపాసంతో బంధించాడు. అది చూసిన అంతటా అన్ని దిక్కులలో హాహాకారాలు చెలరేగాయి. సమస్తాన్ని కోల్పోయి బలి కాంతివిహీనుడయ్యాడు. అదే అదనుగా కొని శ్రీవామనుడు అతనితో ఈ విధంగా అన్నాడు: దైత్యరాజా, నాకు 3 అడుగుల నేలనిస్తానని ప్రతిజ్ఞ చేశావు. కానీ 2 అడుగులతోనే నేను సమస్త విశ్వాన్ని ఆక్రమించాను. ఇక 3వ అడుగు ఎక్కడ ఉంచాలో చెప్పవలసింది. ఒక్క పాదంతో నేను భూలోకాన్ని, నా శరీరంతో సమస్తాన్ని, ఆకాశాన్ని, దిక్కులను ఆక్రమించాను. నీ ఎదుటనే 2వ పాదంతో ఊర్ధ్వలోకాన్ని ఆక్రమించాను. ప్రతిజ్ఞ నెరవేర్చవానికి నరకవాసం తప్పదు కనుక నీ గురువు ఆజ్ఞ అనుసరించి పాతాళానికి వెళ్ళి అక్కడ వసించు. మాట ఇచ్చిన తర్వాత యాచకునికి సక్రమంగా దానం ఇవ్వని వాడు స్వర్గాన్ని పొందడం లేదా అభీష్ట సింతిని బడగడం మాట అటుంచి నిశ్చయంగా నరకంలో పడతాడు. నీవు మాట తప్పావు కనుక కొంతకాలం నరకంలోనే ఉండు. కానీ బలిచక్రవర్తి స్థిర సంకల్పుడు. అందుకే తన వాగ్దానాన్ని త్రోసిపుచ్చక అతడు శ్రీ వామనదేవునితో ఇలా అన్నాడు: సురవర్య, ఉత్తమ శ్లోక, నేను నా మాటని తప్పను. అందుకే నీ 3వ పదాన్ని నా శిరంపై ఉంచవలసింది.
అపవాదుకు నేనెంత భయపడతానో అంతగా ఐశ్వర్య హరింపబడడం వలను, నారకీయ జీవనం వలను, దారిద్ర్య కారణంగా లేదా నీ దండనం చేత భయపడను. నా పితామహుడైన ప్రహ్లాదుడు నీ భక్తులచే సదా మాననీయుడై ఉంటాడు. దైవవశమనే నేను బలవంతంగా నీ పాదపద్మాల చెంతకు చేరాను, ఐశ్వర్య విహీనుడయ్యాను. జనులు మాయ కారణంగానే ఈ జీవితం నశ్వరమని తెలుసుకోలేకపోతారు. కేవలం దైవవశమనే నేను ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాను. ఇంతలో సాధుజన వంజకుడు ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. బలిచక్రవర్తి తన పితామహను చూసి నేత్రములు అశ్రుపూర్ణములు కాగా కేవలం శిరము వంచి నమస్కరించాడు. ఎందుకంటే అతని శరీరం అంతా వరుణపాశబద్ధమై ఉంది. అప్పుడు ప్రహ్లాదుడు వామనునికి వంగి నమస్కరించి చక్కగా స్తుతించాడు. తర్వాత ఒక్కొక్కరుగా దేవతలందరూ వామదేవుని స్తుతించారు. వారికి ముందు బలిచక్రవర్తి పట్టప్రాణిన వింధ్రావళి భగవంతుని స్తుతిస్తూ, దేవా, నీ లీలల కొరకే నీవు ఈ జగత్తును సృష్టించినప్పటికీ అల్పబుద్ధులైన మూర్ఖులు తమ భోగార్థము దానిపై వారు స్వామిత్వాన్ని ప్రదర్శిస్తారు. మిథ్యా స్వామిత్వంతో వారు సిగ్గు విడిచిన వారై నేను దాతను, నేను భోక్తను అని పలుకుతారు. వారు సృష్టి స్థితి లయకారకుడైన నిన్ను ఏ విధంగా సేవిస్తారు అని అన్నది. తర్వాత బ్రహ్మదేవుడు శ్రీవామనుని స్తుతిస్తూ బలిచక్రవర్తి దండనార్హుడు కాడని నిర్ద్వందంగా తెలియజేశాడు. కనుక అతన్ని వెంటనే విడుదల చెయ్యమని అతను ప్రార్థించాడు. సమస్తాన్ని అర్పించినప్పటికీ అతనికి బంధన దుఃఖం కలగడం సమంజసం కాదని వాదించాడు. బ్రహ్మ పలుకులకు సంతసించిన వామనుడు నవ్వుతూ తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశాడు. బ్రహ్మదేవా, మూర్ఖుడు భౌతికేశ్వర్య మత్తుతో ఎవరినీ గౌరవింపక చివరకు నన్నే తిరస్కరిస్తాడు. అటువంటి వానిపై ప్రత్యేకానుగ్రహించి అతని సంపత్తులన్నీ నేను హరిస్తాను. సకల జీవులలో మానవజన్మ ఉత్కృష్టమైంది. అందులోనూ ఉన్నత వంశంలో పుట్టి సౌందర్యము, విద్య, ధనము, వయస్సు, కార్యదీక్షత అన్నీ ఉన్నప్పటికీ మనిషి తన ఐశ్వర్యానికి గర్వపడకపోతే అది నా విశేష అనుగ్రహం అని తెలుసుకోవాలి. ఐశ్వర్య విహీనుడైన, పదచ్యుతుడైన, శత్రువులచే జయింపబడి బంధితుడైన, బంధుమిత్రులచే నిందించబడి విడిచివేయబడిన, బంధితుడై కష్టానికి గురి అయిన, గురువుచే నిందకు గురి శపించబడిన ఈ బలిమహారాజు సత్యసంతతను విడిచిపెట్టలేదు. తన ధర్మ మార్గాన్ని తప్పలేదు. ఇంతటి ఓర్పు కలిగినవాడు కనుకనే ఇతనికి దుర్లభమైన పదాన్ని నేను ఇచ్చాను. సావరణి మన్వంతరంలో ఇతడు స్వర్గరాజు ఇంద్రుడవుతాడు. ఆ ఇంద్ర పదవిని పొందేంత వరకు ఇతడు విశ్వకర్మచే నిర్మితమైన సుతల లోకంలో తన వారితో కూడి వసిస్తాడు. ఆ లోకాన్ని నేనే ప్రత్యేకంగా రక్షిస్తాను. నా రక్షణలో ఇతనికి శారీరక మానసిక క్లేశాలు, అలసట, పరాభవము, ఇతర కలతలు ఉండబోవు. ఈ విధంగా బ్రహ్మదేవునితో పలికిన వామనదేవుడు బలిచక్రవర్తిని ఉద్దేశించి పలుకుతూ ఈ విధంగా అన్నాడు. బలిరాజా, దేవతలైనా అభిలషించే సుతల లోకానికి వెళ్ళి నీ బంధుమిత్రులతో హాయిగా జీవించు. నీకు శుభమగుగాక. అక్కడ లోకపాలురైనా నేను జయించలేరు. దానవులేరైనా నీ ఆజ్ఞను ఉల్లంఘిస్తే నా చక్రాయుధం వారిని సంహరిస్తుంది. నేను సర్వదా నీ చెంతనే ఉండి నిన్ను అన్ని విధాలుగా రక్షిస్తాను. అక్కడ నీవు నన్ను ఎల్లప్పుడూ చూడగలుగుతావు. దేవదేవుడైన వామనుడు ఒసగిన అద్భుతమైన వరానికి బలిచక్రవర్తి ఎంతో ఆనందించాడు. అశ్రుపూర్ణ నయనుడు, గద్గద కంఠం కలవాడునే అతను భగవంతునితో, దేవా, నీకు నమస్కరించడం అనేది ఎంత అద్భుతమైన విషయం. నేను అధముడైన అసురుడైనప్పటికీ సురులు, లోకపరకులు ఎవరైనా సాధించజాలనటి నీ నిర్హేతుక కరుణను పొందాను అని అన్నాడు. తర్వాత అతను వామదేవునికి పిమ్మట బ్రహ్మరుద్రులకు నమస్కరించి సపరివారంగా సుతల లోకంలో ప్రవేశించాడు. అది చూసి అతని పితామహుడైన భక్త ప్రహ్లాదుడు ఎంతో ఆనందించాడు. తర్వాత ప్రహ్లాదుడు చేతులు జోడ్చి వామనదేవుని ఘనంగా స్తుతించాడు. దేవదేవా, విశ్వపూజిత, బ్రహ్మరుద్రులే నీ పాదాలను రక్షిస్తారు. అటువంటి నీవే అసురులమైన మమ్ము రక్షిస్తానని వాగ్దానం చేశావు. ఇటువంటి అనుగ్రహం బ్రహ్మరుద్రులకైనా లక్ష్మీదేవికైనా లభించలేదని నేను భావిస్తాను. అయితే ఇక సామాన్య జనుల గురించి చెప్పేదేమున్నది? అసురు కులంలో పుట్టిన వారము, దుర్మార్గలము అయినట్టి మేము నీ అనుగ్రహాన్ని పడేయడం కేవలం నీ నిర్హేతుక కరుణ వలననే సాధ్యపడింది. నీవు నిజంగా సమదర్శివి.
అప్పుడు వామనదేవుడు భక్త ప్రహ్లాదుడిని దీవించి పలుకుతూ, ప్రహ్లాద వత్స, నీకు శుభమొగ్గుగాక. నీవు కూడా సుతలానికి వెళ్ళి నీ పౌత్రునితోనూ బంధుమిత్రులతోనూ కలిసి సుఖంగా జీవించు. శంఖ చక్ర గదా పద్మయుతుడైన నా రూపాన్ని నీ వచ్చట నిత్యము దర్శించగలుగుతావు. నన్ను సర్వదా చూడడం వలన నీ కర్మబంధం నశిస్తుంది అని అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తితో పాటు సుతల లోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా దానవులందరూ సుతలానికి వెళ్ళిపోగానే వామనుడు ఋతిక్కులతో పాటు ఆసీనుడైన శుక్రాచార్యునితో పలకసాగాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ శుక్రాచార్య, యజ్ఞ నిర్వహణలో నీ శిష్యుడు చేసిన దోషమేంటో నిర్ధారణ చేయవలసింది. యోగ్యులైన బ్రాహ్మణుల సన్నిధిలో చర్చిస్తే ఆ దోషం నివారణమవుతుంది. శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని అనవసరంగా శపించాడు. అయినా అది బలికి శ్రేయోదాయకమే అయింది. గురుశాపంతో బలి సమస్త ఐశ్వర్యాల్ని కోల్పోయాడు. కానీ భక్తి యోగమునందలి నిష్ట వలన అతడు అపారమైన భగవద్ అనుగ్రహాన్ని పొందాడు. అందుకే భక్తుడు కర్మాచరణలో చేయవలసిన పనే లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. కేవలం అచ్యుతిని అర్చించడం ద్వారా అతడు ఎల్లరినీ సంతృప్తిపరచగలుగుతాడు. బలిచక్రవర్తి సాక్షాత్తుగా భగవంతుడిని సంతృప్తిపరిచాడు కనుక అతని యజ్ఞ నిర్వహణలో దోషాలు కలగలేదు. ఈ సంగతి తెలుసు కనుకనే శుక్రాచార్యుడు భగవంతుడిని వినమ్రంగా సమాధానం చెప్పాడు. దేవా, నీవే యజ్ఞభోక్తవు, యజ్ఞేశ్వరుడవు, యజ్ఞపురుషుడవు. ఎవడేని నిన్ను అన్ని విధాలుగా సంతృప్తిపరిస్తే అతని యజ్ఞ నిర్వహణలో దోషాలు ఎట్లా కలుగుతాయి? మంత్రోచ్చారణలో, విధి విధాన పాలనలో దోషాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కాలము, దేశము, పాత్రుడు, వస్తువుల విషయంలో దోషాలు పొడసూపవచ్చును. కానీ నీ పవిత్ర నామాన్ని ఉచ్చరించినప్పుడు సమస్తము దోషరహితమే అవుతుంది. అయినా నీవు ఆజ్ఞాపించావు కనుక చెప్పింది చెప్పినట్టు చేస్తాను. నీ ఆజ్ఞాపాలనమే జీవులకు పరమశ్రేయోదాయకము, ఎల్లరులకు ప్రథమ కర్తవ్యం అయ్యున్నది. బృహన్నారదీయ పురాణంలో చెప్పబడినట్లు ఈ కలహ కపట యుగంలో హరినామ సంకీర్తనం తప్ప ముక్తికి వేరొక మార్గం లేదు. అందున కలియుగంలో వైదిక అనుష్ఠానము లేదా యజ్ఞ నిర్వహణ ఎంతో కష్టంతో కూడుకున్నది. వేద మంత్రాలను స్పష్టంగా ఉచ్చరించేవాడు లేదా యజ్ఞార్థము సమస్త సంబరాలను పవిత్రంగా సమకూర్చగలిగేవాడు ప్రస్తుతం కనపడడు. అందుకే ప్రస్తుత యుగానికి సంకీర్తన యజ్ఞం ఉపదేశించబడింది. శుక్రాచార్యుడు కర్మకాండరహితుడైన బ్రాహ్మణుడే అయినప్పటికీ నిశ్చిద్రమును సంకీర్తనం తవహ దేవా, నీ సంకీర్తన సమస్తాన్ని దోషరహితం చేస్తుంది అన్నాడు. ప్రతి ఆధ్యాత్మిక కలాపంలో విశేషంగా విగ్రహారాధనలో అన్ని నియమాలు పాటించినప్పటికీ ఏదో ఒక దోషం ఉనగొడుతుంది. హరినామ సంకీర్తన ద్వారానే దాన్ని పరిహరించాలి. తర్వాత మహాశక్తిమంతుడైన శుక్రాచార్యుడు భవతాజ్ఞ మేరకు బ్రాహ్మణులతో కూడి బలిచక్రవర్తి చేసిన యజ్ఞంలోని దోషాలను నివారించాడు. ఆ విధంగా వామనదేవుడు భిక్ష ద్వారా బలిచక్రవర్తి నుండి సమస్త పృథ్వీని తీసుకొని తన సోదరుడైన ఇంద్రునికి దానిని సమర్పించాడు. అప్పుడు దేవతలు, ఋషులు, పితృదేవతలు, మనువులు, మునులు, దక్ష భృగ్వాదులు, కార్తికేయాదులు మున్నగవారితో కూడి బ్రహ్మదేవుడు అతిథి కశ్యపుల ఆనందం కొరకు, లోకపారులతో పాటు సమస్త లోకవాసుల శుభం కొరకు వామనదేవుని పరమరక్షకునిగా స్వీకరించాడు. నిజానికి ఇంద్రుడే సమస్త విశ్వానికి అధిపతిగా భావించబడినప్పటికీ బ్రహ్మాది దేవతలు వేదములకు, ధర్మానికి, యశస్సుకు, ఐశ్వర్యానికి, శుభానికి, వ్రతానికి, స్వర్గప్రాప్తికి, మోక్షానికి ఉపేంద్రుని రక్షకునిగా పొందగోరారు. ఆ విధంగా వారు వామనదేవుని పరమాధిపతిగా సమ్మతించినప్పుడు ఆ నిర్ణయము సకల జీవులకు పరమానందాన్ని కలిగించింది. అప్పుడు బ్రహ్మ, శివుడు, కార్తికేయుడు, భృగ్వాది మునులు, పితృదేవతలు, సమస్త జీవులు, సిద్ధిలోకవాసులు, ఇతర విమానచారులు వామదేవుని అసాధారణమైన కీర్తిని వర్ణించారు. తర్వాత వారంతా తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. అద్భుతమైన ఈ వామన చరితము సకల పాపహారమని శుకుడు పరీక్షిత్ మహారాజుకు చెప్పారు. మరణశీలుడైన మనిషి పృథ్వీపైని ధూళికణాలను లెక్కపెట్టలేడు. అదేవిధంగా అతడు త్రివిక్రముని మహిమలను గడింపజాలడు. పుట్టినవాడు ఇక పుట్టబోయేవాడైనా ఈ కార్యం చెయ్యలేడని వశిష్ఠుని తెలియచేశాడు. నతే విష్ణు జాయమానో నజాతో మహిమ్నా పారమాంత అంతరూప అని
విష్ణు భగవాను గురించిన ఒక మంత్రాన్ని వశిష్ఠముని పలికాడు. అంటే విష్ణు యొక్క అసాధారణమైన కర్మలను ఎవరు గణింపజాలడు. ఈ విషయం ఎంతో పురాతన కాలంలోనే చెప్పబడింది. కానీ లౌకిక శాస్త్రజ్ఞులు ఈ విషయం అడగని వారే మానసిక కల్పనల ద్వారా సృష్టి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది నిజంగా మూర్ఖత్వమే. కనుక భగవంతుని సృష్టి కార్యాలను చూసి సంతృప్తి చెందడమే జీవుని ప్రధాన బాధ్యత. భగవంతుని వివిధ అవతారాల సాధారణమైన కర్మలను శ్రవణం చేస్తే మనిషి నిక్కముగా ఉన్నత లోకాలకు చేరతాడు, లేదా భగవద్ధామానైనా పొందుతాడు. అందుకే దేవతా ప్రీత్యర్థం చేయబడే కర్మలలో కానీ, పితృదేవతల ప్రీత్యర్థం చేయబడే కర్మలలో కానీ, వివాహం వంటి సాంఘిక కర్మలలో కానీ ఈ వామన చరితమును కీర్తిస్తే ఆ కార్యం అత్యంత శుభమయమవుతుంది. కర్మలు సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి. భగవత్ ప్రీత్యర్థము లేదా దేవతా ప్రీత్యర్థం చేయబడే కర్మలు 1, వివాహము, పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సాంఘిక కర్మలు 2వ రకం, పితృదేవతల ప్రీత్యర్థం చేసే శ్రార్థ కర్మలు 3వ రకం. ఈ కార్యాలన్నిటికీ అధిక ధన వ్యయం జరుగుతుంది. కనుక వాటితో పాటు వామనదేవుని చరితాశ్రవణం జరిగితే ఆ కార్యం నిక్కంగా జయప్రదము, దోషరహితము అవుతుంది. అజ్ఞాలునైన కలిగుల మానవులు కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలతో పోల్చబడతారు. కుక్కలను కట్టెతో కొట్టినా సిగ్గు లేకుండా ఇంట్లో చెరపడి అన్నాన్ని ఎత్తుకుపోయే యత్నం చేస్తాయి. అభక్షముల్లో పందులకు పోటీయే ఉండదు. ఒంటెలు ముళ్లను తింటూ తమ రక్తాన్ని రుచిగా చప్పరిస్తాయి. గాడిదలు మోయరానట్టి బరువును మోయడంలో అలవాటు పడి ఉంటాయి. అజ్ఞాయుత మానవుడు ఇటువంటి కార్యాల్లో నెలకొలు ఉంటాడు కనుకనే ఈ జంతువులతో పోల్చబడతాడు. కానీ విశుద్ధ భక్తుల సాహచర్యంలో అతడు కృష్ణ కథలను శ్రద్ధగా వినడం మొదలు పెడితే హృదయ మాలిన్యం తగ్గి మంచి మనిషిగా రూపొందుతాడు. జీవితంలో అతడు పూర్ణ సుఖే అల్లాడతాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.